ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్టోబర్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాలి. జనవరి మొదటి ఆదివారం పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్ నెలలో అడ్మిషన్లు జరుగుతాయి. భోజనం ఉన్నది, అందరూ కూడా దయచేసి భోజనం చేసి వెళ్ళండి. తల్లిదండ్రులు అతిథులు కూడా మా భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు జాతీయ గీతం. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేతాజీ సైనిక్ స్కూల్ కేతనకొండ విజయవాడ దానికి అడ్వైజర్ సలహాదారుగా ఉన్నాను. నేతాజీ సైనిక్ స్కూల్ 2025వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2026వ సంవత్సరంలో జూన్లో 2వ బ్యాచ్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ సైనిక్ స్కూల్లో చేరే విద్యార్థులను క్యాడెట్స్ అని పిలుస్తారు. ఇది అడ్మిషన్ అనేది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష, అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారు. అడ్మిషన్ ప్రక్రియ రక్షణ మంత్రిత్వ శాఖ వారు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా 6 రౌండ్లు, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ 1 రౌండ్, 7 రౌండ్లలో ప్రతిభ ఆధారంగా దేశంలో ఉండే 29 రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించబడుతుంది. ఈ సైనిక్ స్కూల్లో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే కాక ఇప్పటికే బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూరు, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరిగింది. అయితే ఇక్కడ 5వ తరగతి కూడా నేతాజీ సైనిక్ స్కూల్లో నిర్వహించబడుతుంది. దానిలో ఉన్న ఉపయోగం ఏంటంటే, ఇక్కడ 5వ తరగతి చదివితే ఇక్కడ 5 చదువుతూ ప్రవేశ పరీక్ష రాస్తే స్థానిక రిజర్వేషన్ కోటా ఉంది. ప్రవేశ పరీక్షలో కనీస మార్కులు 120 రావాలి. 120 కనీస మార్కులు వస్తే ఇక్కడ చదివి ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఉన్న 120 సీట్లు 100 ఏమో బాలురికి, 20 ఏమో బాలికలకి. ఆ 120లో 72 సీట్లు 5వ తరగతి నేతాజీ సైనిక్ స్కూల్లోనే చదివిన వారికి ఇవ్వాలి. ఈ 5వ తరగతికి అడ్మిషన్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ స్కూల్ ప్రవేశ పరీక్షలో లెక్కలు, ఇంగ్లీషు, అట్లాగే జనరల్ నాలెడ్జ్ ప్రవేశ పరీక్ష, కనీస మార్కులు వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సైనిక్ స్కూల్లో కూడా అడ్మిషన్లు ఉండవు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఇక్కడ విద్య కొనసాగించవచ్చు. ఇది సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం మాత్రమే. అందరూ కూడా తప్పనిసరిగా హాస్టల్లో ఉండాలి. డే స్కాలర్ వసతి రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క నిబంధనల ప్రకారం ఉండదు. కోరుకొండలో ఉన్న సైనిక్ స్కూలు, అలాగే చిత్తూరు జిల్లాలో కలికిరిలో ఉన్న సైనిక్ స్కూలు రక్షణ మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. వాటికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫోటో కాపీ, జిరాక్స్ లాగా
అన్ని కార్యకలాపాలు వారి ఆధ్వర్యంలో. దీనికి కోరుకొండ సైనిక్ స్కూల్ని మెంటార్ స్కూలు, మార్గదర్శక స్కూల్గా కూడా నియమించడం జరిగింది. దీంట్లో రకరకాల శిక్షణలు సిబిఎస్ఈఏ కాకుండా ఊరపు స్వారీ, విలువిద్య, రైఫిల్ షూటింగు, అలాగే ప్రత్యేకమైన ల్యాబొరేటరీ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ల్యాబు, రోబోటిక్ ల్యాబు, అట్లాగే ఆస్ట్రానమీ ల్యాబు, మ్యాథమెటిక్స్ ల్యాబు, డిజిటల్ లైబ్రరీ, మరి అటల్ టింకరింగ్ ల్యాబు, ఇలాంటివి ఏ స్కూల్లో లేని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఇది కేవలం మిలిటరీ ఆఫీసర్ల కోసమేనా అంటే, ఇక్కడున్నే విద్యార్థులు చేరిన తర్వాత మిలిటరీకే వెళ్ళాలనే నిబంధన ఏమీ లేదు. వాళ్ళు ఇంజనీర్ చదువుకోవచ్చు, డాక్టర్ చదువుకోవచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళొచ్చు, అలాగే లా చదువుకోవచ్చు, ఆడిటర్లు అవ్వచ్చు, ఆర్కిటెక్ట్లు అవ్వచ్చు. ఆ విధంగా ఏ బాండు కూడా తీసుకోరు. సైనిక్ స్కూల్లో చదివినంత మాత్రాన కొద్ది మంది మాత్రమే సైనిక్ మిలిటరీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ విధంగా నేతాజీ సైనిక్ స్కూల్ అనేది ఇది విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. లాభాపేక్ష లేని సంస్థ. దీనికి సిబిఆర్ ప్రసాద్ గారని వారు ఒక మహాదాత. 8 ఎకరాల భూమి, 1,00,000 అడుగుల భవనం నిర్మాణం చేసి గతంలో వారు స్కూల్ నడిపేవారు. ఆ స్కూల్ కోవిడ్ టైంలో మూతపడింది. దాన్ని ఆర్ఎస్ఎస్ విద్యాభారతి సంస్థకి విరాళంగా ఇచ్చారు. దాంట్లో ఈ సంస్థని నిర్వహించడం జరుగుతుంది. కనుక నేను తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారు మీ పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 5వ తరగతి మీ ఊర్లో ఉండే స్కూల్లో చదివే కంటే నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి ఇక్కడ చదివితే మీకు దాదాపు సీటు గ్యారంటీ. ఆ విధంగా 6వ తరగతిలో అడ్మిషన్ లభిస్తుంది. మీ ఊర్లో 5వ తరగతి చదివి దీనికి దరఖాస్తు పెడితే 220 మార్కులు వస్తేనే సీట్ వస్తుంది. కనుక 100 మార్కులు తక్కువ వచ్చిన సీట్ రావాలంటే ఇది ఒక చిట్కాగా భావించి 5వ తరగతిలోనే నేతాజీ సైనిక్ స్కూల్లో చేర్పిస్తే బాగుంటుంది.